ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పే ప్రతి టాపిక్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే అని గమనించాలి. ఇది బై అండ్ సెల్ రికమెండేషన్ కోసం అయితే కాదు. మార్కెట్ అంటేనే రిస్క్ తో కూడుకున్నది కాబట్టి ఈ వీడియోని బేస్ చేసుకుని ఎలాంటి రిస్క్ అయితే తీసుకోకండి. వచ్చే రెఫరెన్స్. సో ఇవాళ కంప్లీట్గా కొంచెం వోలటైల్ అండ్ సైడ్ వేస్లోనే ఉండే మార్కెట్. ఆల్మోస్ట్ చూసుకుంటే మనకు మార్కెట్ ఏడైతే ఓపెన్ అయిందో చూడండి, ఆల్మోస్ట్ దాని దగ్గరకే వచ్చి క్లోజ్ అయింది. అంటే ఇది ఒక సైడ్ వేస్ రేంజ్ మార్కెట్ అనుకోవాలా. ఆప్షన్ సెల్లర్స్కి యూజ్ అవుతుంది ఇది, ఫైన్. బట్ ఇప్పుడు మనకు ఈ రేంజ్ కిందికి ఒకసారి బ్రేక్అవుట్ అవ్వాలన్నమాట. ఈ రేంజ్ కిందికి బ్రేక్అవుట్ అయింది అనుకో, అప్పుడు రీటైలర్స్ ఏం చేస్తారు, ఇక్కడ మ్యాక్సిమం సెల్లింగ్ ప్లానింగ్లోనే ఉంటారు. కింద సపోర్ట్ అని చెప్పి ఇక్కడికి ఈ రెండు లోస్ బ్రేక్ అయితే ఇంకా పెద్ద ఫాల్ వస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న కొంచెం బుల్లిష్గా ఉండే కదా, ఇలా ప్లాన్ చేస్తుంటారు. ఓకే, చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే సెల్లర్ సెల్ చేస్తారో అక్కడ మనం బయ్యింగ్ ప్లాన్ అనేది జనరల్గా చేస్తుంటాం. ఓకే, సో ఇక్కడ కింద ఒక డిమాండ్ అనేది చూసిన, అది 57,762, 57,721. ఓకే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ 57,762 ఉందా, ఇది పిన్ టు పిన్ ఇట్లా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా టచ్ కాలేదు, వచ్చి కింద క్లోజ్గా అయింది అంటే కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఇంపార్టెంట్ ఏరియా. అయితే పిన్ టు పిన్ కావాలా, లేదంటే కొంచెం స్ట్రాంగ్ వచ్చి క్లోజ్ అయ్యి ఇది ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, అందుకే పోజ్ చేసిన. లేదు ఇది ఇక్కడ కాకుండా మీద ఓపెన్ అయిందనుకో, మళ్ళీ ఈ క్లోజింగ్ అనేది మనకు డిమాండ్ లాగా అవుతుంది అనమాట. ఈ డిమాండ్ లాగా అవుతుంది, ఇక్కడ కిందికి వచ్చి ఇది ఫిల్ చేసి మళ్ళీ పైన హై వరకు ఇట్లా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా ఎప్పుడైనా సరే మార్కెట్ క్లోజింగ్ మీద ఓపెన్ అయితే ఇలానే పనిచేస్తుంటుంది, క్లోజింగ్ కింద ఓపెన్ అయితే ఇలానే ఎక్కువసార్లు పనిచేస్తుంటుంది. సో ఈ క్లోజింగ్కి ఎటు ఓపెన్ అవుతుంది అనేది చూసుకోవాలి, దాన్ని బేస్ చేసుకొని ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఇవన్నీ ఫేక్ డిమాండ్లు, ఇవన్నీ రియల్ కాదు, ఇవన్నీ క్రియేట్ చేసింది. కానీ ఇవన్నీ కూడా బ్రేక్ చేసిన తర్వాతనే ప్రైస్ అనేది మీదికి పోయే అవకాశం ఉంటుంది. సో జర అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది రాను. ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, అది ఎందుకు చెప్పిండు అనేది ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఓకేనా, ఏదో మనం గాలికి అయితే ఏది పడుతుంది ఇట్లా ఇది డిమాండ్ సపోర్ట్ అనలేము. ఏదైతే డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ల దగ్గర ఎప్పుడు కూడా మనం, అంటే ఎక్కడ ప్రైస్ బౌన్స్ అవుతుంది చూడు, ఆ బౌన్స్ అయిన ఏరియాలు ఏవైతే ఉంటాయో దాని నియర్ బై మాక్సిమం లెవెల్స్ ఉంటాయి. కానీ మధ్యలో ఉండేవి చూడండి, ఎప్పుడు కూడా మధ్యలో అనేది ఉండవు. ఫింగర్కి హై కానీ లో కానీ మ్యాక్సిమం అయితే ఉంటాయి. రేపైతే ఇది గమనించండి, 57,762 ఇది ఒక్కటి గమనించండి బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ నుండే మనకు ఒక రిజెక్షన్ వచ్చి ఇక్కడనే బ్రేక్ అయ్యి ఇక్కడ నుండి ప్రైస్ పైకి పోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడికి వస్తే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలన్నమాట. క్లియర్. నిఫ్టీలో కూడా ఇక్కడ ఒక రిజెక్షన్స్ వచ్చినా కూడా ఈ రేంజ్ నుండి బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుండి టెస్ట్ చేసి పైకి పోయింది ప్రైస్, అది 25,530. ఓకే, ఇది ఒక రిజెక్షన్ ఏరియా లాగా చూడాలి. ఇక్కడ నుండి రిజెక్షన్ వస్తేనే కొంచెం బుల్లిష్ సైడ్ ఉంటా. ఆప్షన్ బయ్యింగ్లో ఇక్కడ ఒక ప్లాన్ మాత్రమే చేస్తా, ప్రాపర్ రిస్క్ మ్యాక్సిమం నాది 10 పాయింట్లు ఏమో ఉంటుంది రిస్క్, మీకు తెలిసింది. అది అంతకుమించి పెట్టాను. ఎస్ఎల్ అయిందా ఇచ్చేస్తా, లేదంటే లేదు. అది ప్రైస్ ఎటు పోతే నాకెందుకు, అది ఇట్లా కిందికి పోయినా కూడా ఇక్కడ ఎస్ఎల్ ఇచ్చేస్తా, ఇట్లా టచ్ అయ్యి మీదికి పోయినా కూడా ప్రాఫిట్ బుక్ చేస్తా, అంతకుమించి ఏం లేదు. కానీ ప్రాఫిట్ ఏడ బుక్ చేస్తా, ఇప్పుడు వీడికి వచ్చింది, ఈడ ట్రిగ్గర్ అయింది. ఎందుకు ట్రిగ్గర్ అయింది అంటే చెప్పినాక ఈడ డిమాండ్ ఉందని, సప్లై ఏడు ఉంది. ఇక్కడ చూడు, ఇదొకటి ఈ రెండు కూడా బ్రేక్ అయ్యి మళ్ళీ ఇదే టెస్ట్ చేసి కిందికి వచ్చింది. అవునా, అంటే ఇది స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అయ్యి ఇది టెస్ట్ చేసి వచ్చేసింది. సో ఈ 25,605 ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో 25,530, 25,605 ఈ రేంజ్ మధ్యలోనే నా ప్లాన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. మీకు ఈ లైన్స్ గురించి చాలామంది అడిగారు, ఎట్లా చాలా రకాలు డ్రా చేస్తా, బట్ క్యాండిల్స్ అంటే ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్కలా ఉంటుంది. ఇది కాన్సెప్ట్, ఈ క్యాండిల్ చూసి ఇలానే పెట్టాలని ఏం ఉండదు అనమాట. అంటే ఇప్పుడు ఉంది కదా, ఒక బేరిష్ క్యాండిల్ వస్తే బేరిష్ క్యాండిల్ హైకి పెట్టాలా, బుల్లిష్ క్యాండిల్ వస్తే లోకి పెట్టాలి, ఇలాంటివి ఏం ఉండవు. ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, ఇక్కడ అర్థం చేసుకునే విధానంని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే చెప్తాం కదా మైండ్ సెట్ సైకాలజీ అని. ఈ క్యాండిల్ సైకాలజీ ఏవైతే ఉంటుందో అది కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటేనే ఇవి చేయగలుగుతారు, లేకపోతే కష్టమైపోతుంది అది. ఓకే, కంప్లీట్ క్యాండిలే. అంటే ఏదైనా సరే మార్కెట్లో ఒక టెక్నికల్ ట్రేడర్కి కావాల్సింది క్యాండిల్ గురించే. మిగతా ఏమన్నా ఉండనియండి, మార్కెట్లో ఎన్ని దొరికినా ఏం చేసినా ఫస్ట్ క్యాండిల్ వస్తుంది, ఆ తర్వాతనే ఏమన్నా వస్తాయి. ఓకే, ఫైన్. క్యాండిల్ని అర్థం చేసుకుంటే ఆ క్యాండిల్ని స్ట్రెచ్ చేస్తే మూమెంటం అయిపోతుంది. ఆ మూమెంటంని కూడా అర్థం చేసుకోవాలి. ఆ మూమెంటం అర్థమైందంటే దాన్ని స్ట్రెచ్ చేస్తే స్వింగ్ అయిపోతుంది. ఆ స్వింగ్ని కూడా అర్థం చేసుకోవాలి. దాంట్లో లిక్విడిటీ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, అంటే స్ట్రాంగ్ క్యాండిల్ ఉంటుంది, వీక్ క్యాండిల్ ఉంటుంది. స్ట్రాంగ్ క్యాండిల్ తోటి మ్యానిపులేషన్ ఉంటుంది, స్ట్రాంగ్ క్యాండిల్ తోటి రియల్ మూవ్ అనేది ఉంటుంది. మళ్ళీ వీక్ క్యాండిల్ తోటి మ్యానిపులేషన్ ఉంటుంది, వీక్ క్యాండిల్ తోటి రియల్ మూవ్ కూడా నెక్స్ట్ వచ్చేది ఉంటుంది. ఇట్లా చూసుకుంటే ఒక 1000 పైన ఉంటాయి. నిజానికి నేను రాసుకునేవి చాలా ఉన్నాయి,
అది ఒకసారి చూపిస్తా బుక్ మీకు, పరిశాన్ అయిపోతారు మొత్తం. ఎన్నో ఉంటాయి, అవి అన్నీ ఏడో గుర్తుంటాయి చెప్పు, ఉండవుగా, చెప్పే ఓపిక కూడా నాకు లేదంతా. సో అవి చాలా ఉంటాయి, అందుకే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలా. మనకి ఎప్పుడు మార్కెట్లో ఏది వస్తే దాని గురించి మాట్లాడతాం. ఏదైనా సరే సింపుల్గా చూడండి, ఇట్లా పోయింది ప్రైస్, వచ్చింది వీడికి పైకి పోయింది. ఇది ఎట్లా వచ్చింది ఎట్లా పోయింది అనేది ఇంపార్టెంట్. ఇది చూడరు ఎవరు, ఓన్లీ ఈ లో చూస్తారు అంతే. ఇప్పుడు ఇది చూడు, షార్ప్ వచ్చిందా ఆగి మీదకి వెళ్ళిపోయింది, షార్ప్ వచ్చిందా ఆగి మీదకి వెళ్ళిపోయింది. ఇది ఇంపార్టెంట్ అవుతుంది నాకు. షార్ప్ రాకుండా ఇట్లా 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 పోయింది అనుకో, ఇది లో ఎందుకు అవుతుంది? లో కాదు అది నా లెక్క ప్రకారం. షార్ప్ అనేది మూమెంటం, షార్ప్ అంటే దాన్ని తక్కువ టైంలో మూవ్ అయిందని. ఓకే, టైమింగ్ ఇంపార్టెంట్ కదా. మార్కెట్లో రెండు ఉంటాయి, ప్రైస్ వాల్యూ ఒకటి, టైం ఒకటి. కానీ టైం గురించి ఎవరు మాట్లాడరు, ఓన్లీ ప్రైస్ వాల్యూ ఇంటర్. మీరు ఎక్కడైనా సరే దునియాలో ఎక్కడైనా చూడండి, ఓన్లీ ప్రైస్ వాల్యూ గురించి మాట్లాడతారు. ప్రైస్ వాల్యూ కూడా కాదు, యాక్చువల్గా క్యాండిల్ని ఏమనుకుంటారో తెలియదు, కానీ మన ఇండియాలో చూడండి మీరు, ఎన్నో యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, అంత ఉంటాయి. క్యాండిల్ అని, ఈ క్యాండిల్ స్ట్రాటజీలని, క్యాండిల్ మీద ఇదని, కనబడే క్యాండిల్స్ ఏవైతే ఉంటాయో అంతవరకే ఉంటుంది కథ. దాని బిహైండ్ మార్కెట్ ఏం జరుగుతుందో, ఒక క్యాండిల్ ఏం జరుగుతుందో మీకు క్లారిటీ ఉంటే చెప్పండి, ఉంటుంది. బట్ అది కరెక్టా కాదా అనే డౌట్లు కూడా ఉంటాయి అనమాట మీకు. ఓకే, చాలామందికి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకు ఉంటుంది బాగానే. కాకపోతే ఆ క్యాండిల్ వెనుక కథ ఏంది ఒకసారి మీకు తెలిసింది చెప్పండి. అసలు క్యాండిల్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంది? సరే, ఒక బేరిష్ క్యాండిల్ అనుకుందాం, ఇదే ఇలా క్వశ్చన్ అనుకోండి. ఈ బేరిష్ క్యాండిల్ క్రియేట్ అవ్వడానికి గల కారణం ఏంది? మెయిన్ రీజన్ ఒక్కటా, రెండా, మూడా, ఎన్ని రీజన్ ఉంటే అని చెప్పండి, బట్ అందులో నేను ఎరుకుంటా. క్లియర్ కదా? సరే, ఇక్కడ 25,530 ఇంపార్టెంట్ డిమాండ్ లెవెల్, ఎందుకంటే ప్రీవియస్గా రెస్పెక్ట్ చేసి రిజెక్ట్ అయింది, మళ్ళీ తర్వాత బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ క్యాండిల్తో రెస్పెక్ట్ చేసింది. తర్వాత సప్లై లెవెల్ 25,605. క్లియర్? ఇక సెన్సెక్స్లో కూడా ఒక డిమాండ్ లెవెల్ అనేది ఉంది, 83,340, 83,295. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రైస్ కొంచెం కిందికి వస్తే ఇదంతా కరెక్షన్ అవుతుంది అనమాట, అప్పుడు ఇది రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ. సో ఇక్కడికి వస్తేనే బయింగ్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ బేరిష్ మూవ్ అవుతుంది. ఇది బేరిష్ మూవ్ ఎప్పుడు వస్తుందో అప్పుడే నేను బై చేస్తా, నా ప్లానింగ్ అప్పుడే ఉంటుంది. బుల్లిష్ మార్కెట్లో అస్సలు ఉండదు. అంటే ఇప్పుడు ఇట్లా పోతుందా, ఈ మూవ్ వచ్చింది అనుకు, ఇంత ఈడ నా ప్లానింగ్ ఏమి ఉండవు, ఈ మూవ్లో ఏడు ఉండదు, ఇది కిందికి వస్తుంటేనే నా ప్లానింగ్ ఉంటుంది. ఓకేనా? అది ఎందుకు అనేది ఇప్పుడు మీకు సలోనా గురించి చూపించినగా, దాన్ని చూస్తే అర్థమైపోవాలి మీకు. క్రూడ్ ఓకే, డిమాండ్ బ్రేక్ అయింది, ఫైన్. ఈ డిమాండ్ బ్రేక్ అయిందా, నేను ఇక్కడ 5,240 ఉందా, ఈ డిమాండ్ వరకు నేను కొంచెం బేరిష్గా ఉంటా. ఎందుకు ఉంటా అంటే ఇది స్పేస్ ఇంతవరకు ఉంది, ఇక్కడ డిమాండ్ దగ్గరకు వచ్చినాక ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూస్తా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే ఆల్రెడీ టెస్ట్ అయింది, బట్ మళ్ళీ కూడా టెస్ట్ అవుతుంది అని అనుకుంటున్నా. చూస్తా ఇంతవరకు పనిచేస్తుంది లేదనేది. ఓకే, న్యాచురల్ గ్యాస్కి ఒకటే ఒక లెవెల్, ఒక లైన్ అంతే, 391.5. ఈడికి వచ్చి ఈడ టెస్ట్ అయినాక రిజెక్షన్ వస్తే ఇక్కడ నుండి కొంచెం బుల్లిష్గా ఆలోచిస్తా, లేకుంటే లేదు ఇది బ్రేక్ అవ్వాలి అంటే ఇట్లాంటి స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లియర్గా? ఫైన్, ఒకటే లెవెల్, ఇంకా వేరేది ఏం అవసరం కూడా లేదు దీనికి. ఇంకా సిల్వర్ మైక్రో, ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్ చూడు, 1,57,800, 1,55,400. ఇక్కడ రిజెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, సో జాగ్రత్త ఉండాలి ఇక్కడ ఈ ఏరియాలో. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ప్రీవియస్గా ఫాల్ అయిన ఏరియాలు ఇవి, ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని పెట్టినవి. అండ్ ఇప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనేది క్రాస్ చేసి మీద ప్రైస్ సస్టైన్ అవుతుంది. కానీ ఈ 1,51,800 ఏదైతుందో స్టిల్ ఇది కొంచెం డిమాండ్ లెవెలే. ఇక్కడ టెస్ట్ చేసి ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుందనే దాన్ని బట్టి ఇక్కడ మూమెంటంని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. క్లియర్? ఫైన్. ఇక బిట్ కాయిన్లో ఒకటే లెవెల్ ఉంది, దాన్ని అబ్జర్వ్ చేయండి. నేనైతే ఆల్రెడీ లిమిట్ ఆర్డర్ పెట్టేసిన ఇక్కడ ప్రాపర్ రిస్క్ తోటి. ఏది 1,05,150. ప్రైస్ ఇక్కడికి వచ్చిందనుకో, ఇక్కడ టెస్ట్ అయినాక ఈడికెళ్ళి కొంచెం మంచి మూమెంటం వస్తే ఇది ఏదైతే 1,06,600 ఉందా అక్కడ వరకు నేను కొంచెం బుల్లిష్గా ఉంటాను. క్లియర్? ఫైన్. ఎందుకు ఫాల్ అయితే నేను బయింగ్ చేస్తా అంటే, ఎవడన్నా మార్కెట్లో మీరే అబ్జర్వ్ చేయండి, ఈ ఫాల్ అవుతుంటే ఇదే ఉందనుకో మార్కెట్, ఈడెవరన్నా బై చేస్తారా? చెయ్యరు, సాధ్యం కాదు అది. ఈడ ఫాల్ అయితే బై చేస్తారా? చెయ్యరు. ఈడ ఫాల్ అవుతుంటే ఇంత చిన్న రిస్క్ పెట్టి ఎవరన్నా బై చేస్తారా? చెయ్యరు. ఎందుకు చెయ్యరు అంటే మార్కెట్లో ఏమవుతుంది అనేది మ్యాక్సిమం ఎవరికి తెలియదు. నిజంగా చెప్తే తెలుసుండొచ్చు, బట్ వాళ్ళు మనకు బయట ఎక్కడ సోషల్ మీడియాలో కనబడకపోవచ్చు, వాళ్ళకి వాళ్ళు ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు. చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, బట్ వాళ్ళు 1%లో కూడా ఉండరు, వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా ఆప్షన్ బయింగ్ చేసి సంపాదించేటోళ్ళు 0.01% అనాలి. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ అంటే బయింగ్ ఒకటే కాదు, మ్యాక్సిమం సెల్లింగ్ చేస్తారు, హెడ్జింగ్ చేస్తారు, లేదంటే ఏదైనా పొజిషన్ చేయాలి. కానీ బయింగ్లో అంటున్నాను నేను, బయింగ్లో ఇంత పర్సెంటే తీసిన వాళ్ళే ఉండాలి.
లేకపోతే లేదు. అందుకే ఆప్షన్ బయింగ్ బిగినర్స్ ఎవరు కూడా చేయకండి. అవసరమైతే క్రిప్టో చేసుకొని పోయి, కానీ అది బాగానే ఉంది. అక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ కాబట్టి గీకెలు ఉండవు. సగం మీ టాలెంట్ అంతా వేస్ట్ అయిపోయేది ఈ డీకే వల్లనే. ఓకే, మీరు కరెక్ట్గా అనాలిసిస్ చేస్తారు, కరెక్ట్గా ప్లాన్ చేస్తారు, కానీ మీ స్టాప్ లాస్ హిట్ అవ్వడం ఖాయం. ఓకే, రిస్క్ ఖచ్చితంగా పెట్టాలంటారు, పెడితేనేమో స్టాప్ లాస్ హిట్ అవుతుంది, పెట్టకపోతేనేమో ఒక్కొక్క పారి డీకే వల్ల కిందికే వచ్చేస్తుంది, మీదికి పోదు, మొత్తం లాస్ అయిపోతారు. 2 రకాలుగా చూసుకున్నా కూడా లాస్ అవుతుంటారు కదా. క్రిప్టో ఒకసారి చూడండి అట్లీస్ట్. నేను కూడా ఫస్ట్ చేసేవాడిని కాదు, ఎందుకంటే ఇండియా కంప్లీట్గా దీన్ని ట్రస్ట్ చేయట్లేదు. ఒకవేళ చేసి ఇంకా పర్మిషన్స్ ఇచ్చి ఇంకా దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఇంకా బాగా చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి ఇంతవరకు అయితే పర్మిషన్ ఇచ్చిందో అంతవరకు ట్రేడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ట్యాక్స్ కట్టుకోవచ్చు, ట్యాక్స్ కట్టాలి దానికి, ట్రేడ్ చేసి సంపాదిస్తే, లేకుంటే లేదు. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఎంత చిన్నదే కదా, ఇది మీకు ముందే పెట్టి చూపించిన, ఇలాంటి చేస్తా కూడా ఇంకా చూపిస్తా కూడా క్రిప్టోల్నే. మళ్ళీ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ ఏం మాట్లాడాను నేను, ఫైన్, ఎందుకంటే నాకు పర్మిషన్ లేదు, నేనేం సెబీ రిజిస్టర్ కూడా కాదు కదా. సో ఒక సొలానాలో ఇది మన ప్లాన్, ఇది ఫాలో అవుతుంటేనే నేను బయింగ్ ప్లాన్ చేస్తా అని చెప్పి మీకు ఒక వీడియో చేసిన. సో మీరు కూడా ఇదే నేర్చుకోవాలని చెప్పి నేను చాలా తనలు ఆడుతుంటా, కానీ మేబీ మీరు ఏం అర్థం చేసుకుంటారో లేదో తెలియదు, వీడేదో చెప్తుండు మొత్తుకుంటుండు అనుకుంటారు. నిజానికి రివర్స్లో రావాలి అని చెప్తుంటా. ఫాలో అవుతుంటే అందరు అనుకోవచ్చు, స్టార్టింగ్లో బిగినర్స్ ఒక 2-3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, వీడు చూడు ఫాలో అవుతుండే కంప్లీట్ రెడ్ క్యాండిల్స్లో వీడు బై చేయమంటుండు, ఇంకేం తెలియదు అని ఇట్లా అనుకుంటుంటారు. బట్ ఎప్పుడైనా ఈ లో క్రియేట్ చేసేది బేరిష్ మూవ్ తర్వాతనే అనే విషయం చూడండి, చార్ట్లు మనం చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బేరిష్ మూవ్ తర్వాతనే కదా లో క్రియేట్ అయిందాడా, ఈ బేరిష్ మూవే కదా ఈ లో క్రియేట్ అయింది. ఎట్లా లేదు, ఇది ఇట్లా కొంచెం మీదికి పోయినాక ఈడ మధ్యలో బై చేస్తామా, మరి ఈడోడు బై చేస్తాడు, ఎందుకు ఎగిరింది ఆడికెళ్ళి? అది మార్కెట్ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయండి అంతే. ఓకేనా? బౌన్స్ అవుతాయి, ఎందుకు అవుతాయి అంటే ఈడ ఏముందని ఎగిరింది. అదే మరి మనకు ఒక్క క్యాండిల్ కాదు, ఈ క్యాండిల్కి మళ్ళీ పక్క క్యాండిల్ సంబంధం ఉండదు, ఈ రెండుకి ఈ మూడో దానికి సంబంధం ఉండదు. ఇంట్లో ఎన్ని క్యాండిల్ ఉన్నాయి, ఏ క్యాండిల్ కూడా ఒక్కటి సిమిలర్గా ఉండదు. సిమిలర్గా అంటే ఎగ్జాక్ట్గా 100% సేమ్ టు సేమ్ ఉండదు, సిమిలర్గా అంటే ఉంటాయేమో కానీ. సో ఉండదు కాబట్టి ఆ ఒక్కొక్క క్యాండిల్ని అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ క్యాండిల్ అనేది ఎలా పనిచేస్తుందో తెలియాలన్నమాట. మా అంటే మీకు ఓపెను, క్లోజు, హై, లో, ఇంతేనా? మా అంటే బాడీ ఉంటుంది, ఇంకేముంటుంది? 2 క్యాండిల్ కదా ఉంటాయి అనుకుంటారు. ఒక్క క్యాండిల్ గురించే మనం ఎన్నో టాపిక్స్ మాట్లాడుకోవచ్చు నిజం చెప్తే. సో చాలా ఉంటుంది అనమాట. సో అదే అడిగిన మీకు, ఒక బేరిష్ క్యాండిల్ ఇట్లా ఇంత పెద్దది పడడానికి కారణం ఏంటో మీరు చెప్పండి. ఓకేనా? ఇంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయినట్టే ఆల్మోస్ట్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఈ లో ఎందుకంటే మార్కెట్లో ఇనే ఉంటారు, చాలా బుక్స్ ఉన్నాయి కూడా, మార్కెట్లో టాప్ అండ్ బాటమ్ పట్టడం సాధ్యం కాదని పెద్ద వాళ్ళే చెప్తుంటారు. అది పెద్ద యూట్యూబర్లు అయినా, పెద్ద ఇన్వెస్టర్లు అయినా, పెద్ద వాళ్ళు ఎవరైనా సరే. ఓకే, బట్ నా విషయంలో అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను మాత్రం టాప్ అండ్ బాటంల గురించి ఎదురు చూస్తా. నేను పెద్దోని కాదు కాబట్టి, చిన్నోనే కాబట్టి, నేను ఏదో నార్మల్ రిటైలర్ని కాబట్టి నేను రివర్స్లోనే వెళ్తుంటా కొంచెం, ఫైన్. సో నేను చేసే స్టైల్లో మీకు చెప్పాలనుకుంటా, బట్ మీరు ఇంకోలాగా తీసుకోవద్దు, ముందే చెప్తున్నా. ఎందుకంటే టాప్ అండ్ బాటమ్ పట్టడం నేర్చుకుంటారు అనుకో, అంటే కష్టపడుతున్నారు, అందరూ కష్టపడతారు కరెక్టే. ఏదో మధ్యలో కొంచెం 300 పాయింట్లు మూవ్ అయితే అందులో ఒక 50-60 పాయింట్లు క్యాచ్ చేసి పక్కకి జరగడం అంటే ఎప్పుడైతే అంత కాంప్రమైజ్ చెప్పండి? మీకు ఏం రాదు, ఏం చేత కాదని మీరే ఒప్పుకున్నట్టు అయిపోతుంది అది, అవునా కదా? ఎందుకు 300 పాయింట్లలో అట్లీస్ట్ 250 పాయింట్లు తీస్తే ఏమవుతుంది? తీయచ్చు కదా. కొంచెం వర్క్ ఎక్కువ చేయండి, కొంచెం కష్టం ఎక్కువ పడండి. మీతో కన్నా కష్టం ఎక్కువ పడితే మీతో కన్నా బెటర్ వర్క్ చేస్తారు. ఇప్పుడు నాకన్నా బాగా కష్టపడేటోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు నాకన్నా బాగా ట్రేడ్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు అప్పట్లో ఒకసారి 2-3 ఏళ్ళ కింద నేను ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనేది ఒక గ్రూప్లో ఉత్తగా పెట్టిన, ఇట్లా ఇది నిఫ్టీ, ఇది డిమాండ్ అనుకుంటాను. చాలాసార్లు ఏమైపోతుంది, 10 చెప్తే అందులో 5-6 ఫెయిల్ అవుతుంటాయి, ఒక 4-5 పని చేస్తుంటాయి. అయితే అప్పుడు ఏమైంది, ఫాల్ అవుతూ ఇట్లా టచ్ అయ్యి జస్ట్ ఒక క్యాండిల్ వచ్చింది 15 మినిట్స్ ఇట్లా. ఈ క్యాండిల్ మీద ఒకైనా 70,000-80,000 తీసి థ్యాంక్ యూ అన్నాను పెట్టిండు గ్రూప్లో. ఈ సింగిల్ క్యాండిల్ ఇట్లా తీసే స్కిల్ అయితే నాకు లేదు. 80,000 ఏముంది, పెద్ద క్వాంటిటీ వేస్తే వస్తుందేమో, కానీ అక్కడ అంత ధైర్యం సరిపోదన్నమాట నాకు, ఆ స్కిల్ లేదు. బట్ చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి దొరకంది ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్ దొరకబట్టడం కష్టమవుతుంది. కానీ ట్రేడ్ మాత్రం ఎంట్రీ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం, ఇది ప్రాఫిట్ బుక్ చేయడం అంటే కొంచెం కష్టమే ఒక క్యాండిల్లో. సో అది చెప్తున్నా, టాలెంటెడ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు కొంచెం వర్క్ చేస్తే మిగతాల కన్నా ఇంకా బాగా నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను. సరే, ఇప్పుడు దీని గురించి చూస్తే, ఇప్పుడు ఇది ఏదైతే హై ఉండేనో దీనికి రిలేటెడ్గా
ఈ హై క్రాస్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. చూడు స్ట్రాంగ్ క్యాండిలే క్లోజ్ అయింది. మళ్ళీ ఇది ఇప్పుడు రివర్స్ వచ్చి ఓకే ఇప్పటి నుండి నేను కంప్లీట్ బుల్లిష్గానే ఉంటా. ఏడా అవకాశం వచ్చినా కూడా బుల్లిష్గా ప్లాన్ చేస్తుంటా. మీ కాన్సెప్ట్లు మీ ఏవి స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అందులో బుల్లి సిగ్నల్ ఇచ్చినప్పుడల్లా బుల్లి సైడే ఆలోచించండి, బేరి సైడ్ వద్దు. ఇంకా సొలానాలో స్పెషల్గా ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ లైన్ ఉంది 157.50, అది 2 hours క్యాండిల్. ఇది ఈ మిడిల్ది ఒక క్యాండిల్ ఉంది చూడు లో, ఇక్కడ గ్రీన్ మార్క్ చేసి పెట్టిన ఆ క్యాండిల్ హైకి పెట్టిన, హై దగ్గర ఇది రౌండ్ ఫిగర్ పెట్టిన, ఫైన్. ఇప్పుడు వీడికి వచ్చి టచ్ అయితే డైరెక్ట్ ఈడ మళ్ళీ ప్లాన్ చేస్తా. ఒకవేళ టచ్ కాకపోతే ఆల్రెడీ ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఇదే కంటిన్యూ చేస్తా. ఈ ప్లాన్ని డైరెక్ట్ ఎంట్రీ అంటారు. ఈ పైన క్లోజ్ అయ్యి రివర్సల్ వస్తుంది కదా, ఇది కొంచెం ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ప్లానింగ్ అంటారు, ఫైన్. సో ఇది ఎప్పుడైతే రివర్స్ వస్తుందో ఈడ టచ్ అయితే ఇక్కడ మళ్ళీ ప్లాన్ చేస్తా. లేదు ఇక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా నేను బుల్లి సైడే ట్రేడ్ చేసుకుంటూ పోతా. ఓకే, ఎక్కడి వరకు మన టార్గెట్ తెలుసు కదా. రిస్క్ రివార్డ్ రేషియో ఎప్పుడు ఇట్లనే ఉండాలా, మీరు కాంప్రమైజ్ కావద్దు. అంటే ఇప్పుడు ఈడ బై చేసిన వాళ్ళు చాలామంది దీన్ని చూసి ఈడ బై చేసి ఉంటారు, ఇక్కడ కొంచెం ఎకరంగానే బుక్ చేసుకొని ఉంటారు. అట్లాంటివి చేయకూడదు. అట్లాంటివి చేస్తే అయిపోయింది ఇక కథమే, ఇంకా మీ కథ. ఓకే, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, మొత్తం వెయిట్ చేయండి. ఎందుకు ఒకసారి 10,000 పాయింట్ల టార్గెట్ తీసుకున్నామా, అందులో మొత్తం సింగిల్ ట్రేడ్ 10,000 పాయింట్లు బుక్ చేసిన నేను. అది మీకు చూపించే కదా చేసిన, మన గ్రూప్లో చూపించిన వాళ్ళకు ఇది 10,000 పాయింట్లు బుక్ చేసిన అని. అంటే సింగిల్ ట్రేడ్లో 10,000 పాయింట్లు బుక్ చేసి ఎంత పైసలు తెలుసా అవి. అంటే పాయింట్లు వైజ్గా చూసుకున్నా కూడా ఒక చిన్న క్వాంటిటీ చేసినా, $1 రిస్క్ చేసినా కూడా మంచిదే కదా రివార్డ్ అక్కడ. అది ఆలోచించండి, అట్లానే చేయాలి. ఇప్పుడు ఇది ఒక్క ట్రేడ్ తోటి ప్రాఫిట్ వచ్చింది అనుకో, ఓపిక ఉంది, ఇది బుక్ అయింది అనుకో, ఓకే కొందరికి అది శాలరీ అయిపోతుంది తెలుసా, మంచి శాలరీ. ఇంకా కొందరు చూస్తే మరీ చిన్న శాలరీలు ఉండేటోళ్ళకైతే అది 3 నెలలు 4 నెలల పైసలు అయిపోతాయి అవి. ట్రేడింగ్ నేర్చుకుని దాంట్లో బాగా వర్క్ చేస్తే మీకు ఇయర్లీ వచ్చేది మంత్లో కూడా రావచ్చు. కానీ దాని తగ్గ స్కిల్, దాని తగ్గ డిసిప్లిన్ కానీ, దాని తగ్గ ఫోకస్ కానీ ప్రతిదీ పెట్టాలన్నమాట. సింపుల్ చెప్తా, ఇవన్నీ మీకు ఎమోషన్లు అవి ఇవి సైకాలజీ మైండ్ సెట్లు ఇవన్నిటి మీద అన్నీ ఒకటొక్కటి పట్టుకొచ్చి మీరు ప్రాక్టీస్ చేసి ఆలోచించే కంటే ఫస్ట్ హార్డ్ వర్క్ చేసుకోవడం మొదలు పెట్టండి. హార్డ్ వర్క్ అంటే మీరు పోయి వెయిట్లు లేపుడు అలాంటివి కాకుండా మార్కెట్లో కొంచెం టైం ఇచ్చి ఇంట్రెస్ట్ తోటి ప్రాక్టీస్ చేయడం, దాన్ని అబ్జర్వ్ చేయడం, ఏం జరుగుతుందని చూడడం అలవాటు చేసుకోండి. ఓకే, అది అలవాటు చేసుకుంటే ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ప్రాక్టీస్ చేసేది, ఆ ఎక్స్పీరియన్స్లో మీకు అన్నీ కామన్ అయిపోతాయి. ఆ ఎమోషన్స్ భయం పోతుంది ఫస్ట్, అక్కడ అన్నీ ఆటోమేటిక్గా సెటప్ అయిపోతాయి అన్నమాట. మీరు ప్రతి దాన్ని ఒక దాని మీద ఫోకస్ చేసి ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలని ఎక్కువ ఎమోషన్ మీద ఆలోచించడానికి అవి ఇంకెక్కువ అవుతాయి అన్నమాట. ఓకే, అవి ఏం ఆలోచించకూరి, డైరెక్ట్ వర్క్ మీదనే ఫోకస్ చేయండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. సరే ఈ ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ రావడానికి గల కారణం చెప్పండి సింపుల్గా. అది 1 కానీ 2 కానీ ఎన్ని కారణాలు ఉంటాయో నాకు తెలియదు, మీరు చెప్పండి, దీని గురించి మాట్లాడదాం రేపు. సరే మరి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.